ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలా ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి వీడియోలు కూడా ఉన్నాయి, టెట్కు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష. గ్రామ పాలనాధికారుల పోస్టుల కోసం పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు నిర్వహించే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని, ఇందుకు అనుకూలమైన భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. మళ్లీ రెవెన్యూలోకి వచ్చి జీపీఓలుగా బాధ్యతలు నిర్వహించేందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏల నుంచి అడిగిన ఆసక్తి వ్యక్తీకరణ గడువు శనివారంతో ముగియనుంది. మొత్తానికి జీపీఓకి సంబంధించి ఎగ్జామ్ విఆర్ఓలకు విఆర్ఏలకు ఎగ్జామ్ మే 1st వీక్లో లేకపోతే 2nd వీక్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. మరో 3 నెలల్లో 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పిఆర్టీయూ టీఎస్ భవన్లో 2003 డిఎస్సి ఉపాధ్యాయులతో ఆయన సమావేశమైనరు. మొత్తానికైతే 2003 డిఎస్సి వాళ్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఒక పేపర్కు బదులు మరో ప్రశ్నాపత్రం. ఇంటర్ పరీక్షల్లో ఘోర తప్పిదం. ఓల్డ్ వర్షన్కు బదులు న్యూ వర్షన్ ప్రశ్నాపత్రం ఇచ్చిన వైనం. 8 మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేత. పొరపాటు జరిగింది ఇక్కడే. 2024-25లో ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు. ఈ ఒక్క సబ్జెక్టులో పరీక్ష విధానం మారింది. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉండవు కనుక వీరికి 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి ఓల్డ్ వర్షన్, రెగ్యులర్ విద్యార్థులకు కొత్త వర్షన్ ప్రశ్నాపత్రాలు ఇవ్వాలి. కానీ ఓల్డ్ వర్షన్ ప్రశ్నాపత్రాలు ఇవ్వాల్సిన వారికి న్యూ వర్షన్ ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. 100 మార్కులకు నిర్వహించాల్సిన పరీక్షకు బదులు 80 మార్కుల ప్రశ్నాపత్రం ఇచ్చారు. విద్యార్థులు యథాలాపంగా పరీక్షలు రాసేశారు. అధికారులు, పరీక్ష కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ తప్పిదం జరిగింది. వాస్తవానికి సెంటర్ల వారిగా ప్రైవేటు, రెగ్యులర్ వద్యార్థుల నామినల్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ను అన్ని రకాల వివరాలు ఉంటాయి. పైగా ఓల్డ్, కొత్త ప్రశ్నపత్రాల ప్యాకింగ్ కూడా వేరువేరుగా ఉంటుంది. విద్యార్థులకు ఒకదానికి బదులు మరో ప్రశ్న ఇవ్వడం పొరపాటును గ్రహించకపోవడం గమనార్హం. అందుకే ఒక 8 మంది విద్యార్థులకైతే ఈ పొరపాటు జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రిజల్ట్ అనేది యూత్హోల్లో పెట్టారు. యాక్చువల్లీ ఇంటర్ ప్రాక్టికల్స్ ఫెయిల్ అయినారు అనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయితే 100 మార్కుల పరీక్ష పేపర్ని ఇవ్వాలి ఎగ్జామ్కి వచ్చినప్పుడు, థియరీ ఎగ్జామ్కి వచ్చినప్పుడు. ఒకవేళ ప్రాక్టికల్స్ అప్పుడే క్వాలిఫై అయ్యారు, పాస్ అయిన అన్నప్పుడు 80 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇవ్వాలి. కానీ పొరపాటు జరిగి కొంతమందికి 100 మార్కులు ఇవ్వాల్సిన వాళ్ళకి 80 మార్కులు ఇచ్చారు, 80 మార్కులు ఇవ్వాల్సిన వాళ్ళకు 100 మార్కుల పేపర్ని ఇచ్చి తప్పిదం అయితే చేసిరు. 8 మంది విద్యార్థుల రిజల్టు ప్రశ్నార్థకంగా మారింది. జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్. మే 18న జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సహా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 3వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ప్రకటించింది. ఐఐటీలో 17,740, ఎన్ఐటీలో 24,229, ట్రిపుల్ ఐటీలో 9,546, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 9,402 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. జేఈ మెయిన్స్ ఆధారంగా ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఇటీవలే మెయిన్ ఫలితాలు వెల్లడించారు. ఇందులో పొందిన మార్కుల కటాఫ్ ఆధారంగా అడ్వాన్స్డ్ పరీక్షకు 2.5 లక్షల మందిని దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తారు. జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 18న జరుగుతుంది. ఈ పరీక్షకు ఐఐటి కాన్పూర్ నిర్వహిస్తుంది. జూన్ 2వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారో ఆ సంస్థ తెలిపింది. ఇది పూర్తయిన వెంటనే అర్హులైన అభ్యర్థులు జోసా కౌన్సిలింగ్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5 దశల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. జూలై మొదటి వారంలో అన్ని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అంటే జూలై మొదటి వారం వరకు ఈ జోసా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావాలి. 5 దశల్లో జరిగే జోసా కౌన్సిలింగ్ జూన్ 3 తారీఖున స్టార్ట్ అయ్యి
జూన్ 3న స్టార్ట్ అయ్యి జూలై 1st వీక్ అంటే 1 మంత్లోనే 5 విడతల్లో కౌన్సిలింగ్ అయిపోవాలి. రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష 40,332 మంది దరఖాస్తు. మోడల్ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2025ని రేపు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను సోమవారం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిరు. మోడల్ స్కూళ్ళలో 25-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో చేరే వారికి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 23,945 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం 27వ తారీఖే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని మోడల్ స్కూళ్ళలోని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ పరీక్షకు హాజరు కావాలి. 7వ తరగతిలో అడ్మిషన్ల కోసం 6,793 మంది, 8th క్లాస్లో అడ్మిషన్ల కోసం 5,249 మంది, 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం 3,436 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10వ తరగతిలో చేరడం కోసం 909 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 40,332 మంది మోడల్ స్కూల్ ఎంట్రన్స్ రేపు రాయబోతున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. తెలుగు స్థానంలో సంస్కృతంపై ఇంటర్ బోర్డు యూటర్న్. సాహితీవేత్తల విమర్శలతో వెనక్కి తగ్గిన బోర్డు. తెలుగు పట్ల అపార గౌరవం, అభిమానం. 10 సంస్కృత పోస్టుల భర్తీ కోసమే వివరాలు అడిగాం. సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు. ఆర్జేడీ. తప్పుడు సమాచారంతో జయప్రద బాయి ప్రకటన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. టెట్కు సంబంధించిన ఏ విషయాన్ని ఉన్నా కూడా కామెంట్లో అడగండి. టెట్కు సంబంధించిన వివరాలన్నీ మీకు చెప్తా.